అలా ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో చూసుకుంటే కామారెడ్డి డిక్లరేషన్‌లో కావచ్చు, ఎలాగైనా సరే అధికారంలో వచ్చిన 6 నెలల లోపే ఎలాగైనా కులగణన చేస్తామని చెప్పేసి, కుల జనగణన చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ కామన్ బాడీ ఎలక్షన్స్, ఇటు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కామన్ బాడీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటికి కులగణన గురించి అడిగితే అది చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో ఫస్ట్ ఎలక్షన్ చేసిన తర్వాత ఆలోచిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వర్షన్. సో దీన్ని ఎలా చూడొచ్చు బీసీ? మేమేమంటున్నామంటే ఇదే కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే బడిగిన వర్గాలు బీసీలకు స్థానిక సంస్థలలో 42% ఇస్తా అన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ మాట మార్చి గత ప్రభుత్వంలో వేసినటువంటి దాన్ని అమలు చేస్తామని ఈరోజు మాట మార్చడం మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, మీరు వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాలని, లేని పక్షంలో మీరు ఇప్పుడు ఒక మాట లేని పక్షంలో మేము ఈ స్థానిక సంస్థలలో మీకు తగిన బుద్ధి చెప్తాం. అదేవిధంగా ఈ 42% వచ్చే వరకు మిమ్మల్ని సెక్రటరియట్ అడ్డుకుంటామని కానీ మీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం బుక్కు పట్టుకొని కులగణన చేయాలి, దేశంలో కులగణన చేయాలి, కులగణన చేయాలి, వాళ్ళకు ఎంత వాటనో ఇవ్వాలని ఆయన పార్లమెంట్లో ఆయన ఏమో పోరాడతాం. ఈ రాష్ట్రం వచ్చేసరికి రేవంత్ ఏమో అధినాయకుడు ఒక తీరు మాట్లాడతాడు, రాష్ట్ర స్థానిక నాయకుడు ఒక తీరు మాట్లాడతాడు. మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు రాహుల్ గాంధీని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలి. అదేవిధంగా స్థానిక సంస్థలలో బీసీలకు 42% ఇవ్వాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అంటే కుల్లా చెప్తా ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఇచ్చే పరిస్థితి లేదు. అది 6 నెలల టైం పడుతుంది దానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్లైన్ స్పెషల్ ఆఫీసర్లతో రూరల్ గ్రామ పంచాయతీలన్నీ నడుస్తూ ఉన్నాయి. సో ఒకవేళ తొందరగా సర్పంచులు చేయకపోతే ఇటు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. అందుకని ఇప్పుడు చేయట్లేమని చెప్పేసి అంటారు. అలాగే బీసీలో నుంచి కూడా ఎక్కువ బయట బీసీ వాదం కూడా బయట వినిపించే పరిస్థితులు కూడా లేదు. అందుకని వీళ్ళు ఇట్లా చేస్తారు అనుకోవచ్చు. నేను ఏమంటానంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 8 అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయింది. ఈ 8 నెలల కాలంలో నీకు గుర్తు రాలేదా కులగణన చేయాలని? నువ్వు ప్రభుత్వం వచ్చింది అడివే మొదటి కులగణన చేపించేది ఉంటివి. అంటే నువ్వు ఓన్లీ ఎలక్షన్ల గెలవడానికి మాత్రమే బీసీలు అవసరం ఉందా? కామారెడ్డి డిక్లరేషన్ ఓన్లీ బీసీల ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వేయించుకోవడానికే డిక్లరేషన్ నేను ప్రజల బీసీల మొబ్బ పెట్టినవా? బిడా రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే పోస్ట్పోన్ కానీ 5-6 నెలలు పోస్ట్పోన్ కానీ కులగణన 3-4 నెలలు చేయండి. చేసిన తర్వాత ఏమంటారు బీసీల కులగణనలు చేసిన తర్వాత వాళ్ళ వాటెంత వాళ్ళకు ఇస్తున్నటువంటి 42% ఇవ్వాలి. లేని పక్షంలో ఈరోజు బీసీల వాదం పోరాటాలు ఎందుకు జరుగుతారు? ఈరోజు ప్రతి దగ్గర బీసీ పోరాటం జరుగుతుంది. ఇదే ఆర్ కృష్ణయ్య దగ్గర ఈరోజు గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు సగలైన సర్వే చేసి ఉన్నాడు. అంటే మీకు ఒకవేళ కాలయాపన జరిగితే మీకు కాలయాపన అయితే గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కులగణన జరిగిండు. ఆ కులగణన తీసుకురండి, తీసుకొచ్చి ఒకరోజు సర్వేలా ఏ జనాభా ఎంత ఉంది ఈ రాష్ట్రంలో, సామాజిక పరంగా బీసీలు ఎంత ఉన్నారు, ఓసీలు ఎంత ఉన్నారు, ఎస్సీలు ఎంత ఉన్నారు, ఆ సామాజిక పరంగా బీసీలు ఎంత వాటున్నారు, ఆ వాట తీసుకొని స్థానిక సంస్థల్లో ఇస్తున్నటువంటి 42% మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము ఈరోజు ఉస్మానియా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడ బీసీ సంఘాలైనా కానీ విద్యార్థి సంఘాలైనా కానీ ఎక్కడెక్కడ ఈరోజు మొన్ననే సెక్రటరియట్ ముట్టడి జరిగింది. ఎందుకంటే స్థానిక సంస్థలో బీసీలకు 42% చేయాలని. ఇప్పుడు మళ్ళీ సత్యాగ్రహ దీక్ష ఈరోజు అదే ఇంద్ర పాలకుల బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని. బిడా రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వినకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థలనే కానీ మున్సిపల్ ఎలక్షన్లను రాబోయే సార్వత్రిక ఎలక్షన్లనే కానీ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం, ఓడగొడతామని మేము ఈరోజు తెలియజేస్తాం. ఏమంటావు అంటే ఓన్లీ ఎలక్షన్ కోసం మాత్రమే బీసీలు అవసరం వచ్చిందా? మీరు వెంటనే బీసీలకు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయాలని. లేని పక్షంలో మరోసారి సెక్రటరీ ముట్టడి చేస్తాం, మరోసారి అసెంబ్లీ ముట్టడి చేస్తాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అయినా కానీ వారి మంత్రులైనా కానీ ఎమ్మెల్యే అయినా కానీ స్థానిక సంస్థలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానీ ఎక్కడెక్కడ బీసీల తరఫున ఈరోజు ముట్టడి చేస్తామని మేము తెలియజేస్తున్నాం.